టాపిక్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ ఎలా యూజ్ చేస్తారు ఆ టాపిక్ అనేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ కొంచెం బేసిక్ వర్క్ నేను ప్రిపేర్ చేశాను నోట్స్, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది నేను ప్రిపేర్ చేసిన ఎంఎస్ ఎక్సెల్ బేసిక్ టాపిక్స్ అనమాట. ఫస్ట్ ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి? ఎంఎస్ ఎక్సెల్ is nothing but Microsoft Excel. It is a spreadsheet and it is a developed tool by Microsoft. It is used for data entry, calculation, data analysis, graphic, and reporting. It is a part of the Microsoft Office suite. అంటే ఇప్పుడు మనకు డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి కదా, అవి ఎక్సెల్లోనే చేస్తాం. ఏ జాబ్ అయినా కానీ, ఏదైనా కానీ, రిపోర్ట్ ఏదైనా ఇవ్వాలన్నా, అనాలిసిస్ ఏదైనా ఇవ్వాలన్నా ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ చేస్తాం. ప్రెజెంటేషన్ ఏదైనా ఇవ్వాలంటే మనం ఏం చేస్తాం? పవర్ పాయింట్. నెక్స్ట్ ఏదైనా డేటా గ్రాఫిక్కే కానీ, రిపోర్టింగే కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ప్లస్ పవర్ బిఐ యూజ్ చేస్తాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ దానికి యూస్ అవుతుంది. ఫస్ట్ డెఫినేషన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనమాట. ఇది నేను చెప్పింది ఇప్పటి వరకు. నెక్స్ట్ బేసిక్ కాంపోనెంట్స్ ఆన్ ఎంఎక్సెల్ వచ్చేసి ఆఫ్ ఎక్సెల్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ వచ్చేసి వర్క్ బుక్. మనం ఏదైనా ఎక్సెల్లో ఉన్న షీట్ని వర్క్ బుక్ని కానీ దేంట్లో సేవ్ చేస్తాం అంటే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు index.html అని ఎప్పుడైతే మనం ఆ ఫైల్ గురించి చెప్పామో, HTML అనేది ఏ ఫైల్తో సేవ్ చేయాలి? డెఫినెట్గా .html తోనే సేవ్ చేయాలి. అలాగే ఎక్సెల్ కూడా .xls అనే ఫైల్తో నేమ్తోనే సేవ్ చేయాలి. లేదు ఇలా చేయకపోతే అది ఇంకా అన్నేమ్డ్ ఫైల్ ఆర్ ఎర్రర్ ఫైల్ కింద చూపిస్తుంది, వేరే ఫైల్ కింద చూపిస్తుంది. నెక్స్ట్ వర్క్ షీట్. ఈ షీట్ ని వర్క్ బుక్. ఈ షీట్ 3 షీట్స్ ఉన్నాయి కదా, 1 2 3 ఇలాగా. ప్రతి షీట్ వర్క్ బుక్ అనే అంటాం. వర్క్ బుక్ అని వర్క్ షీట్ అనే అంటాం. ఈ షీట్ ని వర్క్ షీట్ అనే అనుకుంటాం అనమాట. సెల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ రో అండ్ కాలమ్. సెల్ అనేది ఏంటంటే ఒక రోని కాలమ్ని ఇంటర్సెక్షన్ అంటే కలిపేదాన్ని ఆ సెల్ అంటారు. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమని వచ్చింది? ఏ ప్లస్ రో అనేది కాలమ్, ఇది అనేది ఏ వచ్చింది కదా. దీన్ని కాలమ్స్ అంటారు. ABCDని కాలమ్స్ అంటారు. 1 2 3 మనం రోస్ అంటాం. దీన్ని హారిజంటల్ వర్టికల్గా నేమింగ్ ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ కాలం మీద ప్లేస్ చేసాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు 1 అనే రో మీద AI కాలం ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది? ఏమని వచ్చింది? బాక్స్ నేమ్ A1 అని వచ్చింది కదా. సో మనం దీన్ని సెల్ అంటాం. B1, C7, E11. ఇక్కడ మనం ఏ సెల్ మీద క్లిక్ చేసినా ఆ సెల్ నేమ్ అనేది మనకి ఇక్కడ డయాగ్నల్స్ ఇక్కడ చూపిస్తుంది. దాన్ని సెల్ అనేది. నెక్స్ట్ రో హారిజంటల్ లైన్ ఆఫ్ సెల్స్ నెంబర్స్ 1 2 3. దాకా మనం చెప్పుకున్నాం కదా రో. దీన్ని రో అంటాం, దీన్ని కాలం అంటాం. హారిజంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ సెల్స్ A1 is to B5. ఇప్పుడు 2 తీసుకున్నాం, A1 B5. ఒకేసారి 2 సెల్స్ ని తీసుకుంటే ఇక్కడ C2 ఉంది, రెఫెక్స్ ఉంది. A1 is to B5. దాన్ని రేషియోలో చూసుకోవాలి. B5 ఇప్పుడు C4 ఉంది. కానీ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫార్ములా వచ్చేసి A1 is to B2, B1 is to C1 అట్లాగా రేంజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ గ్రూప్ ఆఫ్ సెల్స్ ని. Ribbon contains tabs, home, insert, page, layout, etc. మనకి ఇవి ఇక్కడ ఉన్నాయా? ఫైల్, హోమ్. ఓకే, ఫైల్, హోమ్, డేటా, ఇన్సర్ట్, పేజ్, ఇవన్నీ రిబ్బన్ అంటాం. రిబ్బన్తో పిలుస్తాం. వీటన్నిటిని రిబ్బన్ అంటాం మనం. బేసిక్ ఆపరేషన్స్ అనమాట ఇవి. ఓకే, ఎక్సెల్లో బేసిక్ ఆపరేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేనికైనా ఇంపార్టెంట్. కాపీ చేయాలంటే Ctrl+C, కట్ చేయాలంటే Ctrl+X, పేస్ట్ చేయాలంటే Ctrl+V. ఇవి షార్ట్ కట్స్, బేసిక్ షార్ట్ కట్స్ అనమాట. ఎక్సెల్లో అండు, కాపీ, కట్ చేసిన దాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకోవాలి అంటే Ctrl+Z.
రీడో అంటే Ctrl+Y. డేటాని ఎంటరింగ్ చేయాలంటే క్లిక్ సెల్ టైప్ ప్రెసెంట్. సెల్ మీద క్లిక్ చేసి ఫర్ దీన్ని ఎంటరింగ్ డేటా. ఇప్పుడు జ్యోతి ఉంది. దీన్ని ఎంటరింగ్ ద డేటా అంటారు. బేసిక్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ యాడ్ చేయాలి అంటే ఇది ఫార్ములా ఎక్సెల్ సమ్ ఈక్వల్ టు సమ్. మనకి ఇది అనమాట ఫార్ములా A/8. ఓకేనా? ఎక్సెల్లో ఏదైనా సరే యాడ్ చేయాలి అంటే ఈక్వల్ టు సమ్ మనం తీసుకున్న సెల్స్, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎడిషన్. అండ్ యావరేజ్ ఫైన్ చేయాలంటే ఈక్వల్ టు యావరేజ్ తీసుకున్న సెల్స్. హైయెస్ట్ వాల్యూ కనుక్కోవాలంటే ఈక్వల్ టు మ్యాక్స్ ఇంటూ తీసుకున్న సెల్స్. లోయెస్ట్ వాల్యూని కనుక్కోవాలి అనుకుంటే ఈక్వల్ టు మినిమం A1:A5 అంటే తీసుకున్న సెల్స్ దాన్ని బట్టి ఉంటుంది. కండిషనల్ చెక్ చేయాలన్నా ఈక్వల్ టు ఇఫ్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ కండిషనల్ చెక్. ఇవి బేసిక్ ఫార్ములాస్ అనమాట ఎక్సెల్. దీనికి అన్నిటికీ యూజ్ అవుతుంది. Charts and graphs used to visually represent data is a column pylon of bar charts. వేరే కాలమ్స్ ఫార్ములాస్ ఇవి వేరేగా ఉంటాయి. చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ అనేది ఇంకా లోపలికి వెళ్ళే కొద్దికి అంటే నేర్చుకునే కొద్దిగా చార్ట్స్ గురించి గ్రాఫ్స్ గురించి ఇంకా మనకు తెలుస్తుంటాం. డేటా టూల్స్, సార్ట్, ఫిల్టర్, ఫైండ్, రిప్లేస్ ఇవన్నీ కూడా ఫర్దర్గా నేర్చుకునే కొద్దిగా డేటా టూల్స్ అనేది ఉపయోగపడుతుంది. క్యాల్కులేషన్ ఫార్ములా, సేవింగ్ అండ్ ఫైల్ టైప్స్. ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ X.XLSP దాని గురించి చెప్పాను కదా. మనం ఎక్సెల్లో సేవ్ చేయాలి ఫైల్ అనుకుంటే .xlsx అనే నేమ్ని యూజ్ చేయాలి, ఫైల్ని యూజ్ చేయాలి. ఓల్డర్ ఎక్సెల్ ఫార్మేట్ అనమాట. .xls అనేది ఓల్డర్. ఇప్పుడు న్యూ ఫైల్ వచ్చేసి యూజ్ సేవింగ్ ఫైల్ టైప్ వచ్చేసి .xlsx అనేది మనకి ఇప్పుడు కొత్త వర్షన్. కామా సపరేటెడ్ వాల్యూస్ .csv మ్యాక్రో అనేవాళ్ళు ఒక .xls సపరేట్గా అనమాట. సేవ్ చేసుకునే పనిస్ ఇవి కూడా షార్ట్ కట్స్. కొత్త ఫోల్డర్ని ఓపెన్ చేయాలంటే Ctrl+N. సేవ్ చేయాలి అంటే Ctrl+S. ప్రింట్ చేయాలంటే Ctrl+P. కాపీ చేయాలంటే Ctrl+C. కట్ చేయాలంటే Ctrl+X. దీస్ ఆర్ ద షార్ట్ కట్స్ ఫర్ యూజింగ్ ఎక్సెల్. నెక్స్ట్ కామన్ యూజెస్ ఆఫ్ ఎక్సెల్. ఇవన్నీ టైం టేబుల్స్ అండ్ షెడ్యూల్స్, అటెండెన్స్ షీట్స్. ఇవన్నీ కాలేజ్లో అయినా స్కూల్లో అయినా దేంట్లో అయినా సరే, వర్క్లో అయినా సరే దేనికైనా ఎక్సెల్ అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం మార్కెట్ ఆరా ఇప్పుడు మనకి శాలరీ పడింది, ఒక 30,000 అట్లా శాలరీ పడింది. మంత్లో ఎంత ఖర్చు అవుతుంది 30,000లో అని తెలియాలి అంటే బడ్జెట్ వేసుకుంటాం. ఫినాన్షియల్ రిపోర్ట్స్ పవర్ పే యూజ్ చేసుకొని కూడా వేసుకుంటాం. బడ్జెట్ అనేది ముఖ్యం కదా, శాలరీలో ఎంత ఖర్చు అవుతుంది అనేది. దాన్ని బడ్జెటింగ్ అంటాం. అటెండెన్స్ షీట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. స్కూల్లో లేదా కాలేజ్లో లేదా ఎక్కడైనా సరే బీటెక్లో లేదా అటెండెన్స్ షీట్ అనేది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యూజ్ చేస్తారు. ఇప్పుడంటే బయోమెట్రిక్స్ వచ్చాయి కానీ ఆధార్ కార్డ్ యూజ్ చేసుకుని వచ్చిందా లేదా క్యాండిడేట్ అనేది ఇప్పుడు కాలేజెస్లో బయోమెట్రిక్ ఆర్ థంబ్ యూజ్ చేస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీలోనేమో మనకి ఇచ్చిన ఐడి కార్డ్ని యూజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మ్యాక్సిమం స్కూల్స్లో వాటిలో అటెండెన్స్ షీట్ యూజ్ చేస్తాం. ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదని మీకు ఐడియా ఉందా లేదు? చిన్నప్పుడు బోర్డు మీద రాసేవాళ్ళం రోజు ఎంతమంది క్లాస్కి వచ్చారు, టోటల్ ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు. అది కాస్త ఇప్పుడు వెళ్ళి వర్క్ షీట్ అయిపోయింది, అటెండెన్స్ షీట్ అయిపోయింది స్కూల్స్లో. కాలేజ్లోకి వచ్చేసరికి బయోమెట్రిక్ ప్రాసెస్ అయిపోయింది. థంబ్, ఆధార్ కార్డు ఎంటర్ చేయడం అలా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ నడుస్తుంది ఏంటంటే ఐటీ సెక్టర్స్లో ఐడి కార్డ్ చూపిస్తే చాలు మనకి ఇన్ అండ్ ఆఫ్ అర్థమైపోతుంది అటెండెన్స్ ఎంత ఉందనేది. ఇప్పుడు 2 days క్రితం అనుకుంటా ఇన్ఫోసిస్ నుంచి
ఒకటి చూసాను. ఆ ఐడీని ఇప్పుడు సైన్ ఇన్ అవుతాం కదా! సైన్ ఇన్ అయ్యే ముందు మనం ఐడీని చూపిస్తాం. ఐడీలో మన మన ఐడీ కార్డ్ ఉంటది కదా! ఐడీ కార్డ్ చూపించి సైన్ ఇన్ అవుతాము. వెంటనే సైన్ ఆఫ్ అవుతాము. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అటెండెన్స్ కూడా మెయిల్ పంపిస్తున్నారు. వెంటనే సైన్ అవుట్ అయిన 5 మినిట్స్ కాబట్టి 1 అవర్ గ్యాప్‌లో వచ్చిన ఒక డౌట్ వస్తది. సో, దీన్ని ఇప్పుడు అటెండెన్స్ షీట్ అనేది ఇప్పుడు బయోమెట్రిక్ ప్రాసెస్ నుంచి ఐడీ కార్డ్ ప్రాసెస్‌కి వచ్చేసిందనమాట. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ డేటా అనాలిసిస్ పవర్ బిఐని కూడా యూజ్ చేస్తారు. టైమ్ టేబుల్స్ అండ్ షెడ్యూల్స్ ఇవన్నీ నాకు తెలిసి మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఫర్దర్‌గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద బేసిక్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ అనమాట. మీకు ఏదైనా ఫర్దర్‌గా కామెంట్స్ ఉన్నా ఓకే. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. గైస్ మీకు ఎవరికైనా వీడియో ఎడిటింగ్ మీద ఏదన్నా ఏం యాప్స్ యూజ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలంటే వీడియో మీకేమైనా సజెషన్స్ ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసి స్కిప్ చేయకండి. ఎండింగ్ వరకు చూసి మీకు ఒకవేళ మీరు ఇలా చేస్తుంటే యూట్యూబ్ కానీ మీరు ఏదైనా పెట్టుంటే మీకు యాప్స్ మీద వీడియో ఎడిటింగ్ యాప్స్ మీద ఐడియా ఉంటుంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నేను వీడియో ఎడిటింగ్ కోసం చూస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ అవర్ వీడియో ఫర్ టుడేస్.